43668888. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుపడిన నవయుగ కవి గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా సంఘ నాయకులు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో జేసీలు జేవి మురళి, కృష్ణవేణి, ఉరుసుపాటి బ్రహ్మయ్య, మాదిక తదితరులు పాల్గొన్నారు. మహాకవి ఇంకా వాటిని మేల్కొల్పడం కోసం ఆయన రచించినటువంటి కవితలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. మరి వక్తలు చెప్పినట్లుగా చాలా విషయాలు మనం ఇక్కడికి రావడం వల్ల తెలుసుకున్నాము. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి యొక్క వలస పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని గట్టెక్కించడం కోసం గ్రూప్ 1 సర్వీసెస్లో తెలుగు సాహిత్యాన్ని చదువుకునేటువంటి స్టూడెంట్స్కి రాసేటువంటి అభ్యర్థులకి గుర్రం జాషువా గారి పద్యాలు లేదా గుర్రం జాషువా గారి కవితలు అనేవి అందులో ఒక భాగం. అందులో గబ్బిలం అనేది అతి ముఖ్యమైనటువంటి భాగం గ్రూప్ 1 సర్వీసెస్లో. తర్వాత కామన్ సిలబస్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత తెలుగు లిటరేచర్తో ప్రత్యేకంగా రాయాల్సిన అవకాశం, అవసరం ఎవరికి లేవు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన చేసినటువంటి జాషువా గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటారు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్ని విషయాలు ఇక్కడ అధికారులు, మా జాయింట్ కలెక్టర్లు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రెండో విషయాలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే గార్లెండింగ్ తర్వాత ఇది ఇలాంటి కార్యక్రమం జరిగితే 10 నిమిషాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల అగైన్ ఎంతో మంది నేర్చుకోవడానికి ఎన్నో కారణాలు, ఏ సందర్భంలో ఆయన రాశారు, ఏం రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మన సమాజంలో అట్లా ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇప్పుడు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు, ఏదో ఒక కారణాల వల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంకా ఆ పద్ధతిలో అందరూ యాక్సెప్ట్ చేయలేరు. కానీ 100 సంవత్సరం ముందు చేసే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ రెలివెన్స్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఈ ఆస్ఫూర్తి ఇప్పుడు కూడా మన చేసే కార్యక్రమాల్లో, చట్టంలో, అలాగే ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రమోట్ చేయడానికి కూడా
ఏదో ఒక సహకరించడానికి ఈ కార్యక్రమం పెట్టే. పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించే ఆలోచింపచేసిన కవి గుర్రం జాషువా అని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గల మంచి పుస్తకం ఆవరణలో గుర్రం జాషువా 126వ జయంతి కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శావలి సుధాకర్ రావు, ఏఐకేఎస్సిసి జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, అఖిల భారత యాదవ సంఘ నాయకులు బొట్ల రామారావు, రైతు కూలీ సంఘం నాయకులు కొంగర నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం తమ సమస్యల కోసం ఉద్యమిస్తా ఉన్నారు. ఆనాడు భగత్ సింగ్ ఈ దేశం కోసం అంతం కావాలి, ఈ దోపిడీ లేనటువంటి ఒక మనిషిని మీద 126వ జయంతి. ఇది యాదృశ్యం కావచ్చు, కానీ వీరిద్దరూ వాళ్ళ జీవితంలో ఆనాడు భగత్ సింగ్ స్వాతంత్రోద్యమంలో కులమతాల సృష్టి అనేటువంటిది, ఈ సంపన్న వర్గాల సృష్టి, దీన్ని తోసిరాయాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ వ్యాపారానికి పిలుపునిచ్చాడు. అదేవిధంగా జాషువా గారు కట్టులం ద్వారా మొత్తం సమాజంలో ఉన్నటువంటి దళిత వర్గాలు అనుభవిస్తున్నటువంటి నా పేరు చావల్ సుధాకర్రావు. గుర్రం జాషువా 126వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నట్లు మంచి పుస్తకం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుర్రం జాషువా సాహిత్యకారుడు, కవి సామ్రాట్, విశ్వనరుడు అనేటువంటి పద్ధతిలో సాహిత్య కార్యక్రమాలు చాలా కాలం నుంచి జరుగుతున్నవి. అయితే సమాజంలో మార్పు రావాలంటే ఏం చేయాలి? గుర్రం జాషువా యొక్క సందేశాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గుర్రం జాషువా యొక్క వ్యక్తిత్వం, గుర్రం జాషువా కవిత్వం ద్వారా ప్రజల్లో ఏం ప్రేరణ కలిగించగలిగాడు, గుర్రం జాషువా ద్వారా ఈ సందేశానికి సంబంధించింది భవిష్యత్ తరాలు ఎలా అందిపుచ్చుకోవాలనేటువంటి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చుండూరు రంగారావు గారు, యాదవ సంఘం అఖిల భారత నాయకులు బొట్ల రామారావు గారు, అట్లా జైబీవి నాగేశ్వరరావు గారు, ఇలా అనేక మంది నాయకులు కూడా పాల్గొని వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో గుర్రం జాషువా యొక్క సందేశాన్ని యువతలో తీసుకెళ్తున్నటువంటి అంటరానితనాన్ని రూపమాపాలంటే నిమ్న వర్గాల యొక్క మధ్య ఐక్యతను ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ మధ్య స్నేహపూర్తి వాతావరణం ఎట్లా కల్పించాలి, ప్రభుత్వం అనుసరించే విధానాలు ఆచరణ రూపంలో వీళ్ళ మధ్య ఐక్యత కల్పాల్సిన అవసరం అవుతుంది. కోటీశ్వరులు పెరుగుతున్నారు, కానీ పేదల మధ్య ఐక్యత లేకుండా విచ్ఛిన్నం చేస్తున్నట్లు కొట్టని ప్రభుత్వాలు చేస్తున్న మోసపూర్తిని ఎండగట్టాల్సిన అవసరం ఉందనేటువంటి, అలాగే ఉన్నటువంటిది మొత్తం ప్రజలను భాగస్వామ్యం చేసి పల్లె ఊరు ఒకటిగా ఉండాలన్నప్పుడే నిజమైన స్వాతంత్రం అనేటువంటిది చెప్పాల్సింది. రాజ్యాంగంలో ఏదో చెప్పారో అది నిజంగా అమలు పరచాలంటే ఐక్యంగా జాషువా సందేశాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేశామని చెప్తూ ముగిస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి డిగ్రీ కళాశాల నందు రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మాంటిసోరి ప్రకాష్ ప్రారంభించారు. రక్తదానం చేసిన యువతను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్స్ ఆవుల గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరావు, ఏవో సురేష్, రెడ్ క్రాస్ స్టేట్ ట్రెజరర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, స్టెప్ సిఇఓ టి రవికుమార్, ఎంసీ నంబర్స్ నరసింహరావు, ప్రసన్నరాజు, రెడ్ క్రాస్ డాక్టర్ కస్తూరి, డిఎఫ్ఓలు శ్రీనివాసరావు, స్టాఫ్ టెక్నీషియన్స్ సంతోష్, ప్రతిభ, సీను, సంపత్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ప్రకాశ్ జిల్లా వారు సరస్వతి డిగ్రీ కాలేజీలోని జూనియర్ యూత్ రెడ్ క్రాస్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్కి చెందినటువంటి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా యువత అనేక మంది ప్రమాదంలో ఉన్న వారికి ప్రాణాలు కాపాడే విధంగా ఈ యొక్క రక్తదానాన్ని చేయడం అనేది వారి ఆరోగ్యానికి అలాగే వారికి కూడా చాలా మంచిది. ఇది అందుకోసం దీన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి సరస్వతి డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా మా రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలాగే ఈ సరస్వతి కాలేజీ కరస్పాండెంట్ అయిన రమణారెడ్డి గారికి, వారి కుమారులైన శంకరు, గణేష్ ఇద్దరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి క్యాంపులు ఎవ్రీ
6 monthsకి ఒకసారి కండక్ట్ చేయవలసిందిగా వారికి సూచనలు ఇస్తూ విద్యార్థులకి ఆరోగ్యానికి చాలా మంచిది రక్తదానం చేయడం. ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్ తగ్గడం, అలాగే నిరోధక శక్తి పెరిగి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావడానికి ఈ రక్తదానం వాళ్ళకి ఎంతో సహకరిస్తుంది. అలాగే కొన్ని ప్రాణాలు కాపాడినటువంటి ఆత్మ సంతృప్తి కూడా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ వారు ఈరోజు మా సరస్వతి డిగ్రీ కాలేజీలో బ్లడ్ క్యాంపు అరేంజ్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. మా స్టూడెంట్స్ అంతా చాలా హ్యాపీగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. బ్లడ్ డొనేట్ చేయడం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గి మరి బీపీ కంట్రోల్ అవుతుందని, తర్వాత ఆరోగ్యవంతులుగా తయారవుతారని, ప్రతి 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తే మంచిదని మరి మన అతిథులు మరి రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ గారు చెప్పారు. అదేవిధంగా మా కాలేజీ తరఫున ప్రతి 6 నెలలకు ఒకసారి మరి మినిమం 100 members తోటి బ్లడ్ డొనేట్ చేస్తామని మరి తెలియజేస్తూ మరి మాకు మా కాలేజీలో అవకాశం కల్పించినందుకు నాకు అభినందనలు. ముఖ్యంగా మా చైర్మన్ గారు చెప్పినట్టు రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, అలాగనే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఎందువలనంటే రక్తదానం చేయడం వల్ల మనకు కొత్త రక్తం రావటం వల్ల బాడీలో నుండి కొలెస్ట్రాల్ కానీ, తర్వాత స్కేల్స్ ఫార్మ్ అవుతుంటాయి. అప్పుడప్పుడు బ్లడ్ వెజల్స్లో స్కేల్స్ లాగా ఫార్మ్ అవుతుంది. అదే కొత్త రక్తం వస్తుంటే ఆ స్కేల్స్ని కూడా నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. పాత రక్తానికి అలవాటు పడినటువంటి రక్తనాళాలు కొత్త రక్తం వచ్చినప్పుడు చక్కగా పనిచేస్తాయి, యాక్టివ్గా పనిచేస్తాయి. అందువల్ల నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, వీలైతే 4 నెలలకు లేదా కనీసం 6 నెలలకు ఒకసారి మనం రక్తదానం చేయడం వల్ల ఎటువంటి హాని లేదు. అపోహలు తొలగించుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని పెంపించుకోండి. విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేశారంటే ప్రతి శ్రీ సరస్వతి డిగ్రీ కాలేజీ నందు విద్యార్థులందరూ కూడా రక్తదానం చేయడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి నా పేరు రాసుకోండి అని ఉత్సాహంతో రావడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల పెద్దలు అంటారు స్వామి కార్యం స్వకార్యం అని, ఆ విధంగానే వాళ్ళ ఆరోగ్యం బాగుండటంతో పాటుగా ఎంతోమందికి ప్రాణదానం చేయడం జరుగుతూ ఉంది రక్తదానం వల్ల. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంని ప్రోత్సహించిన కాలేజీ యాజమాన్యానికి, అలాగే కష్టానికి ఓర్చుకోకుండా ఎంత దూరమైనా సరే రక్తదానం చేస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళని ఉత్తేజపరిచి ఇవన్నీ చేస్తున్నటువంటి మా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ బాబు గారికి, అలాగే నరసింహారావు గారికి, శ్రీనివాసరావు గారికి, ఇంకా సివి రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా పిఎంజే జ్యువెలరీ స్థానిక హోటల్ సరోవర్ నందు అతిపెద్ద ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ మేనేజర్ ఎస్కే కాజాబాబు మాట్లాడుతూ అత్యాధునికమైన నూతన మోడల్స్ను అందుబాటులో ధరలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వారి బ్రాంచిని నగరంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లొకేషన్ మేనేజర్ రూప్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగుంటాయండి. యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఈ కోవిడ్ వల్ల మనం ఎలాగో ఎక్కడికి వెళ్ళి కొనుక్కునే సిచ్యువేషన్స్ అయితే కాదు ఇవి. సో ఇలా ఎక్స్పో పెట్టినప్పుడు వీళ్ళు కూడా అంతకుముందు యాక్చువల్గా లైక్ మామూలు వరుసగా డిస్ప్లే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి నచ్చిన ఐటమ్స్ ఇలా కొంచెం సపరేట్గా తీసుకొచ్చి ఎవరికి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇది కూడా కొంచెం చాలా బెనిఫిషియల్ యాక్చువల్గా. అంటే ఈ టైప్ ఆఫ్ ఇలా చూపించడం కానీ అదంతా డిజైన్స్ పరంగా చూస్తే చాలా యూనిక్గా ఉంటాయి, అన్నీ చాలా బాగుంటాయి. మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాము. అండ్ ప్రైజెస్ అన్నీ కూడా మనకి కొంచెం అనుకూలంగా చూసి వేస్తారు. ప్లస్ అన్ని పెడుతున్నాం బ్రైడల్ ఎగ్జిబిషన్ సరోవర హోటల్లో. సో ఈ 2 రోజులు కూడా ఏంటంటే మనం ఏదైతే కొత్తదనంగా ప్రోడక్ట్ కోరుకుంటున్నామో, ఐ మీన్ డైమండ్లో నెక్లెసెస్లో కానీ, ఇయర్ రింగ్స్లో కానీ, లేదా గోల్డ్లో కొత్త వెరైటీస్ ఏదైతే ఉందో, సో ఈ షోలో మేము డిస్ప్లే అనేది పెట్టి ఉంది. సో తప్పకుండా విష్ చేసి చూడండి. నెక్స్ట్ మన త్వరలో దీపావళి ముందలే బొటిక్ కూడా లాంచ్ అవుతుంది ఇక్కడ ఒంగోలులో. సో మీ ఆదర అభిమానాల వల్ల మనం ఈ స్టేజ్ వరకు వస్తున్నాము.
ప్రతి ఒక్క డిజైన్ కూడా కళ్ళకి ఐ క్యాచింగ్గా ఉండేటట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్మేడ్ వర్క్లోనే పెట్టున్నాము. డైమండ్లో కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. సో మంచి కట్ ఉంటుంది. ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగా లో ప్రైస్ కిందకే వస్తుంది. బెస్ట్ ప్రైస్ కిందకే ఇస్తున్నాము. సో ఇంత స్పెషల్ వర్క్స్ అనేది ఏంటంటే చాలా వరకు కస్టమర్ ఏ రకంగా కోరుకుంటున్నారు, ఎట్లా కొత్తదనంగా చేస్తే బాగుంటుందనే దాన్ని బట్టే మనం ఈ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి పెట్టున్నది అనమాట. ఇంకా మీకు చిన్నవి ఏదైనా కూడా ఇన్ కేస్ సపోజ్ ఏదైనా స్పాట్లో అందకపోయినా కూడా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. సో వీడియో కాల్లో మనం గెట్ టుగెదర్ ఒక ఫాదరు బిజీగా ఉన్నా, సార్ బిజీ వీళ్ళు ఉన్నా కూడా వీడియో కాల్లో ఇంట్లో ఉండే మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటి దగ్గరికి డెలివరీ కూడా తీసుకొస్తా ఉన్నాము. సో మంచి సర్వీస్ అనేది ఉంటుంది మన దగ్గర. ఒకసారి మన దగ్గర పర్చేస్ చేశారు అంటే మెయిన్ థింగ్ రిలేషన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కస్టమర్ది. సో రిలేషన్ త్రూ మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్నాము. సో ఇది అంతా సక్సెస్ కారణం మా కస్టమర్స్దే. సో మా పిఎంజే ఫ్యామిలీ కస్టమర్స్. సో మీ ఆదరాభిమానం వల్ల ఇక్కడ దాకా మనం వచ్చున్నాం. ఇంత మంచి బ్రైడల్ షో పెడుతున్నాము. అంతే అందుబాటులో బొటిక్ కూడా లాంచ్ చేయబోతున్నాం త్వరలో. సో తప్పకుండా. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుపడిన నవయుగ కవి గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.